వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధాభక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణను. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని అష్టమ స్కంధంలో మనం 23వ అధ్యాయంలో ఉన్నాం. బలిచక్రవర్తి బంధ విముక్తుడవుట, సుతల లోకమునకు వెళ్ళుట. శ్రీ శుక ఉవాచ. ఇత్యుక్తవంతం పురుషం పురాతనం మహానుభావోఖిల సాధు సమ్మతః. బద్ధాంజలిర్బాష్పకలాకులేక్షణో భక్త్యుద్గలో గద్గదయా గిరా బ్రవీత్. శుక్లవారన్నాడు, పురాణ పురుషుడైన శ్రీహరి బలిచక్రవర్తిని పరిపూర్ణమైన కృపతో అనుగ్రహించి సుతలలోక ఆధిపత్యాన్ని ప్రసాదించి, నేను స్వయంగా ద్వారపాలకుడనై నీ కోట ముందు నిలిచి ఉంటాను. అంతేకాదు నిరంతరము నీ వెంటనే నీకు తోడుగా ఉన్నటువంటి నన్ను ఎల్లప్పుడూ నీవు దర్శించుచుండగలవు అని పలికినంతనే మహాత్ముడు సత్పురుషులలోకెల్లా సర్వశ్రేష్ఠుడకు సర్వస్వాత్మ నివేదన పరుడైన బలిచక్రవర్తి హృదయం భక్త్యావేశముతో ఉప్పొంగిపోయింది. అతని శరీరము పులకరించిపోయింది. అంతులేని ఆనందముతో అతని కనుల నుండి ప్రేమపూరిత అశ్రుధారలు ప్రవహింపసాగాయి. అందుకు అతని కంఠము మూగబోయింది. అంతటా మహానుభావుడు చేతులు జోడించి వినయంతో తలను వంచి గద్గద స్వరంతో ఇలా అన్నాడు. ఎంత గొప్ప మాట అండి! స్వామివారికి ద్వారపాలకులు జయ విజయులు ఉంటారు. అలాంటిది స్వామివారు స్వయంగా పాలకుడుగా ఎక్కడుంటాడయ్యా అంటే బలిచక్రవర్తికి ఉంటాడు. భక్తుడికి పూర్తిగా వశువైపోతాడు ఆయన. ద్వారపాలకుడుగా శ్రీమన్నారాయణుడు ఉన్నాడంటే ఇంకేం చెప్పాలండి ఆయన వైభోగం బలిచక్రవర్తి. అంతేకాదు నిరంతరం నన్ను దర్శిస్తూ ఉంటావు అన్నాడు. జయ విజయులు స్వామివారికి కాపలాగా ఉన్నా వాళ్ళు ఇటు తిరిగి ఉంటారు, స్వామివారిని దర్శించుకోలేరు వాళ్ళు. అలాంటి బలిచక్రవర్తి చక్కగా నిరంతరం ఆయన దర్శిస్తూ ఉండవచ్చు అన్నాడు. అంచేత ఆయన భావుకుడైపోయి ఏమన్నాడయ్యా అంటే బలిరువాచ. అహో ప్రణామాయ కృతః సముద్యమః. అహో ప్రణామాయ కృతః సముద్యమః ప్రపన్న భక్తార్థ విధౌ సమాహితః. యల్లోకపాలై స్వదనుగ్రహోమరై అలబ్ధ పూర్వోపసదే సురేర్పితః. బలి అన్నాడు,
ప్రభు దయామయ, నాపై కురియుచున్న నీ కృపాదృష్టిని నేను ఏమని ఎంతని వర్ణింపగలను స్వామి. వరుణపాశము బంధింపబడి ఉండచే నేను నీకు వందనమును కూడా చక్కగా చేయలేకపోయాను. కేవలం నమస్కరించుటకు మాత్రమే ప్రయత్నించాను. అందులకే నీవు మిగుల ప్రసన్నుడవై నీ పాద పద్మములకు శరణాగతులైన వ్యక్తులకు ప్రసాదించే గొప్ప ఫలమును నా ఎడల అనుగ్రహించావు. స్మరణ మాత్రముననే నీవు కరుణ కురిపించువాడవని నాకు తోచుచున్నది. గొప్ప గొప్ప లోకపాలకులపై దేవతలపై చూపని కృపను నాపై ప్రసరింపజేశావు. నా వంటి హీన దైత్యునకు సహజంగా ఈ అదృష్టం లభించినది. నీకు చేసిన నమస్కారం ఎంత గొప్ప ప్రభావం కలిగి ఉన్నదో అని అబ్బురపడక తప్పదు సుమా అన్నాడు బలిచక్రవర్తి. శ్రీ శుకోవాచ ఇత్యుక్త్వా హరిమానమ్య బ్రహ్మాణం సవం తతః వివేశ సుతలం ప్రీతోపనిర్ముక్తః సహాసురైః. ఏవమింద్రాయ భగవాన్ ప్రత్యానీయ త్రివిష్టపం పూరయిత్వాదితేః కామమశాసత్ సకలం జగతు. లబ్ధ ప్రసాదం నిర్ముక్తం పౌత్రం వంచధరం బలిం నిశామ్య భక్తి ప్రవణః ప్రహ్లాదమబ్రవీత్. శుక్రవారం నాడు మహారాజా ఈ విధంగా పలికినంతనే బలిచక్రవర్తి వరుణపాశం నుండి విముక్తుడైపోయాడు. పిమ్మట అతడు శ్రీహరికిని బ్రహ్మదేవునకును పరమశివునకును నమస్కరించి మిగులు సంతోషంగా తోడి అసురులతో కూడి సుతలలోకానికి వెళ్ళాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి నుండి స్వర్గరాజ్యమును గ్రహించి ఇంద్రునికి ఇచ్చేశాడు. అదితి యొక్క అభిలాషను కూడా పూర్తిగా నెరవేర్చి స్వయంగా ఉపేంద్రుడై జగత్తును పాలించాడు. ఈ విధంగా తన వంశోద్ధారకుడైన బలిచక్రవర్తి శ్రీహరి కృపకు పాత్రుడై బంధ విముక్తుడవుటను ప్రహ్లాదుడు తిలకించాడు. అంతటా అతడు భక్తి పరిపూర్ణుడై శ్రీహరిని ఇలా స్తుతించాడు. ప్రహ్లాదవాచ నేమం విరించో లభతే ప్రసాదం న శ్రీర్న శర్పక్కిముతాపరేతే యన్నో సురాణామసి దుర్గపాలో విశ్వాభివంజైరభివందితాంఘ్రి. నేమం విరించో లభతే ప్రసాదం న శ్రీర్న శర్పక్కిముతాపరేతే యన్నో సురాణామసి దుర్గపాలో విశ్వాభివంజైరభివందితాంఘ్రి. యత్పాదపద్మకరంద నిషేవణేన బ్రహ్మాదయశ్చరణదాశ్నువతే విభూతిః కస్మాత్ వయం కుసుతయస్ఖలయో నయస్తే. దాక్షిణ్యదృష్టి పదవీం భవతః ప్రణీతాః చిత్రం తవేహితమహోమిత యోగమాయాచి లీలా విసృష్ట భువనస్య విశారదస్య సర్వాత్మనః సమదృశో విషమ స్వభావో భక్త ప్రియో యదసి కల్పతరు స్వభావః. ప్రహ్లాదుడు అన్నాడు, ప్రభు ఇట్టి నీ అనుగ్రహం బ్రహ్మదేవునికి కానీ లక్ష్మీదేవికి కానీ శంకరునికి కానీ అన్నడూ లభించలేదు. ఇక ఇతర దేవతల విషయం గురించి ఏం చెప్పాలి? విష్ణువంతులైన బ్రహ్మాదులు కూడా నీ పాదపద్మలకు ప్రణమిల్లుతుందరు. అట్టి నీవు అసురులమైన మాకు ద్వారపాలకుడు అయినావు ప్రభు. నీవు శరణాగత వత్సలుడవు. బ్రహ్మాది లోకపాలురు నీ పాదార విందముల మకరందమును ఓరుట వలన సృష్టి రచనాశక్తి మొదలుగు అనేక విభూతులను పొందగలిగారు. మేము మాత్రము పుట్టుకతోనే నీచులం, చెడు మార్గంలో సంచరించేడు వారము. ఈ విధమైన నీ అనుగ్రహపూర్ణ దృష్టి మా వంటి అసురులకు ఎట్లు లభించినదో మాకు అంతుపట్టుకున్నది. నీవు నీ యోగమాయచే అవలీలగా లోకములను సృష్టిస్తూ ఉంటావు. నీవు సర్వజ్ఞుడవు, సర్వాత్ముడవు, నీ సమదర్శివి అయినను నీ లీలలు విలక్షణమై కనబడుచుండును. నీ స్వభావం కల్పవృక్షం వంటిది. ఏలయన నీవు భక్తుల ఎడ మిగుల కృపను ప్రసరింపజేస్తూ ఉంటావు. అందువలననే అప్పుడప్పుడు ఉపాసకుల ఎడ పక్షపాత వైఖరిని, విముఖుల ఎడ నిర్దయను అవలంబించినట్లు గోచరిస్తూ ఉంటుంది. శ్రీ భగవాన్ వాచ వత్స ప్రహ్లాద భద్రం తే ప్రయాహి సుతలాలయం మోదమానస్వ పౌత్రేణ జ్ఞాతీనాం సుఖమావహ నిత్యం ద్రష్టాసి మాం తత్ర గదాపాణిమవస్థితం మద్దర్శన మహాహ్లాదధ్వస్త కర్మ నిబంధన. శ్రీహరి అన్నాడు, నాయనా ప్రహ్లాద, నీకు శుభమవుగాక. నీవు కూడా సుతలలోకమునకు వెళ్ళుము. అతడు నీ మనువుడైన బలితో కూడి సంతోషంగా ఉండు. నీ బంధుమిత్రులకు సౌఖ్యమును ప్రసాదించు. అతడు ప్రతిదినము గదాపాణినైన నన్ను తిలకిస్తూ ఉంటావు. నా దర్శన జనిత పరమానంద మగ్నున ఒకటిచే నీ కర్మబంధనములన్నీ తొలగిపోతాయి అన్నాడు. శ్రీ శుకోవాచ ఆజ్ఞాం భగవతో రాజన్ ప్రహ్లాదో బలినా సహ బాఢమిత్యమల ప్రజ్ఞో మూర్ధ్యాధాయ కృతాంజలి పరిక్రమ్యాది పురుషం సర్వాసురచమూపతి ప్రణతస్తదనుజ్ఞాత ప్రవివేశ మహాబిలం నఘోషర్ణసం రాజన్ హరిర్నారాయణోంతికే ఆసీన మృత్యుజాం మధ్యే సదసి బ్రహ్మవాదినాం. శుక్రవారం అన్నాడు పరీక్షిత్ మహారాజా, సమస్త దైత్యసేనలకు స్వామియు పరమభక్తుడైన ప్రహ్లాదుడు మీ ఆజ్ఞాన్ని పలికి ప్రాంజలి భగవంతుని ఆదేశమును శిరసావహించాడు. తరువాత బలిచక్రవర్తితో కూడి
గూడి ఆదిపురుషుడైన భగవానునకు ప్రదక్షిణపూర్వకంగా నమస్కరించాడు. ఆ ప్రభువు యొక్క అనుమతితో సుతలోకమునకు వెళ్ళాడు. మహారాజా, ఆ సమయమున బ్రహ్మవేత్తలైన ఋత్విజుల సభలో తన యొద్దనే కూర్చొని ఉన్న శుక్రాచార్యునితో శ్రీహరి ఇలా అన్నాడు. శ్రీ భగవాను వాచ: బ్రహ్మన్ సంతను శిష్యస్య కర్మక్షిద్రం వితన్వతః. బ్రహ్మన్ సంతను శిష్యస్య కర్మక్షిద్రం వితన్వతః యత్తత్ కర్మసు వైషమ్యం బ్రహ్మదృష్టం సమం భవేత్. భగవంతుడు అన్నాడు, బ్రాహ్మణోత్తమా, నీ శిష్యుడైన బలి యజ్ఞమును ఆచరించుచున్నాడు. అందు కలిగిన లోపమును నీవు పూర్తి చేయము. ఏలైన కర్మానుష్ఠానమునందు జరిగిన లోపములు బ్రాహ్మణుల యొక్క కృపాదృష్టిచే సవరింపబడుతుంది. లోపం అనగా బ్రహ్మదృష్టి బ్రాహ్మణ దృష్టి సమానమని భావము. శుక్రవాచ: కుతస్తత్కర్మ వైషమ్యం యస్య కర్మేశ్వరో భవాన్ యజ్ఞేశో యజ్ఞపురుష సర్వభావేన పూజితః మంత్రతస్తంత్రతశ్ఛిద్రం దేశకాలాదవస్తుతః సర్వం కరోతి నిశ్ఛిద్రం నామ సంకీర్తనం తవ. తదాపి వదతో భూమన్ కరిష్యామ్యనుశాసనం ఏతత్ శ్రేయః పరం పుంసాం యత్తవాజ్ఞానుపాలనం. శుక్రాచార్యుడు అన్నాడు, చాలా గొప్ప విషయం ఉంటుంది. ప్రభు, యజ్ఞపురుషుడవు నీవే, కర్మలను ప్రవర్తింపజేసే యజ్ఞపురుషుడవు. బలి తన సర్వస్వమును నీకు అర్పించి నిన్ను పూజించాడు. అట్టి కర్మలో లోపం ఎలా సంభవిస్తుంది? దేవయజ్ఞములో మంత్రము, అనుష్ఠాన క్రమము, దేశము, కాలము, దానములకు పాత్రత మరియు ద్రవ్యములలో వచ్చిన లోపములన్నీను నీ నామ సంకీర్తన చేతనే తొలగిపోతాయి. ఎక్కడైనా ఏదైనా లోపం వచ్చిందని మనకు అనిపించినా, విఘ్నం వచ్చినట్లు మనకు అనిపించినా, భగవంతుడి నామ సంకీర్తన చేయడం వలన సర్వం పూర్తయిపోతుంది. అయినను అనంతా నీవు చెప్పిన రీతిగానే నీ ఆదేశమును పాటిస్తాము. మానవులకు నీ ఆజ్ఞను ఖచ్చితంగా పాలించుటయే పరమ శ్రేయోదాయకము అన్నాడు శుక్రుడు. శ్రీ శుకోవాచ: ప్రతినంద్య హరేరాజ్ఞాముచనా భగవానితి యజ్ఞక్షిద్రం సమాధత్త బలేర్విప్రశ్యభిः సహ ఏవం బలేర్మహీం రాజన్ భిక్షిత్వా వామనో హృదౌ భ్రాత్రే మహేంద్రాయ ద్విదివం యత్పరైర్హృతం ప్రజాపతిపతిర్బ్రహ్మా దేవర్షి పితృభూమివైః దక్ష భృంగ్వంగిరో ముఖ్యైః కుమారేణ భవేన చ కశ్యపస్యాదితేః ప్రీత్యై సర్వభూతభవాయ చ లోకానాం లోకపాలానామకరోద్వామనం పతిం వేదానాం సర్వదేవానాం ధర్మశేషశ్రియః మంగళానాం వ్రతానాం చ కల్పం స్వర్గాపవర్గయోః ఉపేంద్రం కల్పయాం చక్రే పతిం సర్వవిభూతయే తదా సర్వాణి భూతాని వృషం ముదిరే నృపా. సుఖమహర్షి అన్నాడు. పూజ్యుడైన శుక్రాచార్యుడు శ్రీహరి ఆజ్ఞను శిరసావహించి ఇతర బ్రహ్మర్షులతో కూడి బలి యొక్క యజ్ఞములో ఏర్పడిన లోపమును సవరించి ఆ యజ్ఞాన్ని పూర్తి చేశాడు. పరీక్ష మహారాజా, ఈ విధంగా వామనమూర్తి బలి నుండి భూమి యాచించి శత్రువులైన దైత్యులు లాగికుని స్వర్గరాజ్యమును తన సోదరుడైన ఇంద్రునకు తిరిగి అప్పగించాడు. అనంతరము ప్రజాపతులకు ప్రభు అయిన బ్రహ్మదేవుడు, దేవర్షి అయిన నారదుడు, పితృదేవతలు, రాజైన దక్షుడు, భృగువు, అంగిరసుడు, సనత్కుమారుడు, మనువు, పరమశివుడు మున్నగు వారితో కూడి అదితి కశ్యపుల ప్రీతి కొరకు ప్రాణుల అభ్యుదయం కొరకు ఈ సకలలోకములకు లోకపాలులకు ప్రభువుగా వామనమూర్తిని అధిపతిగా అభిషేకించాడు. మహారాజా, వేదములు, సమస్త దేవతలు, ధర్మము, యశస్సు, సంపదలు, మంగళకార్యములు, వ్రతములు, స్వర్గము, మోక్షము మొదలగు వాటి రక్షణకై బ్రహ్మదేవుడు సర్వశక్తిమంతుడైన వామన భగవానునకు ఉపేంద్ర పదవిని అప్పగించాడు. ఆ సమయమున సకల ప్రాణులు మిగుల ఆనందించారు. తదస్వింద్ర పురస్కృత్య దేవయానేన వామనం లోకపాలైర్దివం నిన్యే బ్రహ్మణా చానుమోదిత. అనంతరము దేవేంద్రుడు బ్రహ్మదేవుని అనుమతితో లోకపాలులతో కూడి వామన భగవాను దేవ విమానములో ముందు భాగమున ఆసీనుని గావించాడు. పిదప ఆయనను తనతో స్వర్గలోకమునకు తీసుకుని వెళ్ళాడు. ప్రాప్య త్రిభువనం చంద్రేంద్ర ఉపేంద్ర భుజపాలిత శ్రియా పరమయా జుష్టో ముదేగత సాధ్వసః బ్రహ్మా శర్వః కుమారశ్చ భృగ్వాద్యామునయో నృప పితరः సర్వభూతాని సిద్ధా వైమానికాశ్చయే సుమహత్కర్మ తద్విష్ణోర్గాయం తః పరమాద్భుతం ధృష్ణ్యాని స్వాని తే జగ్మురదితిం చ శశంసిరే సర్వమేతాన్మయా ఖ్యాతం భవతః కులనందన ఉరుక్రమశ్చ చరితం శ్రోతॄణామఘమోచనం పారం మహిర్న ఉరు విక్రమతో గృణానోయ పార్థివాని వ్యోమేరన్ స రజాంసి మత్స్యః
కిం జాయమాన ఉత జాత ఉపైతి మర్చ ఇత్యాహమంత్రదృగృషి పురుషస్య యస్య యైదం దేవదేవస్య హరేరద్భుతకర్మణః అవతారానుచరితం శృణ్వన్యాది పరాంగతిం క్రియమాణే కర్మణీదం దైవే పిత్యేతమానుషే యత్ర యత్నానుకీర్త్యేత తత్తేషాం సుకృతం విదుః. ఇంద్రునకు ముల్లోకములపై రాజ్యాధికారం లభించింది. పైగా వామన భగవాను రక్షణ కూడా ప్రాప్తించింది. వరితలలో తలమానికమైన లక్ష్మీదేవి అనుగ్రహంతో అతనికి సకల సంపదలు చేకూరెను. అతడు నిర్భయంగా ఆనందములు ఓలలాడాడు. బ్రహ్మదేవుడు, శంకరుడు, సనత్కుమారుడు, ప్రభువు మొదలగు మునులు, పితృదేవతలు, సకల ప్రాణులు, సిద్ధులు, ఇంకను విమానములో ఉన్న దేవగణములు శ్రీహరి భగవాను యొక్క పరమాద్భుత లీలను కీర్తించారు. వారందరూ అతిథిని ప్రశంసించుచూ తమ తమ లోకములకు వెళ్ళిపోయారు. పరీక్షిత్ మహారాజా, మిగుల పరాక్రమశాలి అయిన శ్రీహరి అద్భుత లీలను నీకు వినిపించాను. దీనిని వినివారి పాపములన్నీ తొలగిపోతాయి. శ్రీహరి భగవానుని యొక్క లీల అనంతములు, ఆయన మహిమ అపారము. ఆ భగవానుని గుణములను లెక్కించుట పృథ్వీ యొక్క పరమాణువులను లెక్కించుట వలె అసాధ్యము. భగవంతుని మహిమలను తెలుసుకొనగల మానవుడు ఇంతవరకును జన్మింపలేదు, ఇప్పుడు లేడు, ఇక ముందు ఉండబోడు అని మంత్రదష్ట అయిన వశిష్ఠ మహర్షి వేదములలో నుడివాడు. దేవతలకును ఆరాధ్యుడైన వామన భగవాను యొక్క అవతారమునందలి అద్భుత లీలను వినిన మానవులకు పరమగతి ప్రాప్తిస్తుంది, అంటే మోక్షము. దేవయజ్ఞము, పితృయజ్ఞము, మనుష్యయజ్ఞము మున్నగు కర్మలను అనుష్ఠించు సమయమున భగవాను ఈ లీలలు కీర్తించినచో ఆ కర్మ సఫలమవుతుంది. ఇది గొప్ప గొప్ప మహాత్ముల అనుభవం అని చెప్పాడు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే త్రయోవింశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజః, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరిః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.